శ్రీ గురుభ్యో నమ. రామాయణము పరమాద్భుతమైనటువంటి కావ్యము. శ్రవణ మాత్రము చేతనే సకల శుభములను కలిగించగలిగేటువంటి మహోత్తమమైనటువంటి గ్రంథము. రామాయణాన్ని ఒక్కసారి వింటే 20 తరాలు తరిస్తాయని వాల్మీకి మహర్షి రామాయణ ఫలశ్రుతిలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంత విశిష్టమైనది రామాయణం. ఆ రామాయణాన్ని మొత్తం చదవలేని వారు 7 శ్లోకాల్లో మొత్తం రామాయణ సారాన్ని మనకు సప్తఋషులు అందించడం జరిగింది. దీన్ని సప్తఋషి రామాయణము అని పిలుస్తారు. దీన్ని నిత్యపారాయణం చేసేటువంటి పెద్దలైన వారు కూడా కొందరు పెద్దలు నిత్యం రామాయణాన్ని పారాయణ చేస్తారు. మరి ఏదైనా కారణం చేత ఆ రోజు రామాయణాన్ని పారాయణ చేయలేకపోతే ఈ 7 శ్లోకాలు చదువుకొని రామునికి నమస్కారం చేసుకొని వెళ్తారు. అలా చదివితే రామాయణం పూర్తి చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నట్టు అన్నమాట. అంత శక్తివంతమైనది సప్తఋషి రామాయణము. ఆ 7 శ్లోకాలు మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. రోజు వీటిని విన్నా కూడా సంపూర్ణ రామాయణము చదివిన ఫలితం వస్తుందని ఫలశ్రుతిలో ఆ సప్తఋషులే చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ చక్కగా రోజు వింటూ ఉండండి, రామానుగ్రహాన్ని పొందండి. మొట్టమొదటిగా కశ్యప మహర్షి బాలకాండ సారాన్ని చెప్పడం జరిగింది. జాతశ్రీ రఘునాయకో దశరథాన్ మున్యాశ్రయాత్ తాటకాం హత్వా రక్షిత కౌశిక క్రతువరః కృత్వాప్యహల్యాం శుభాం భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పానౌ గృహీత్వా తతో జిత్వార్ధాధ్వనిభార్గవం పునరగాత్ సీతాసమేత పురీం అంటూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు దశరథుడి యొక్క పుత్రుడిగా జన్మించినాడు. అతడు మున్యాశ్రయములో తాటకను వధించినాడు. కౌశికుడి యొక్క యాగాన్ని రక్షించినాడు. అహల్య యొక్క శాప విమోచనం చేసినాడు. రుద్రధనస్సును భంజించి అంటే ఖండించి జానకీదేవిని ఆమె యొక్క స్వగృహంలో పానీగ్రహణం చేసుకున్నాడు. పరశురాముణ్ణి ఓడించి సీతాసమేతుడై అయోధ్యాపురికి వచ్చినాడని మొత్తం బాలకాండను ఒక శ్లోకంలో చెప్పేసినాడు. తర్వాత అత్రి మహర్షి అయోధ్యాకాండ సారాన్ని చెప్పినాడు. దాస్యామంధరయా దయారహితయా దుర్భేదితా కైకేయీ శ్రీరామ ప్రథమాభిషేక సమయే మాతాప్యయాచద్వరౌ భర్తారం భరతః ప్రశాస్తు ధరణీం రామో వనం గచ్చతా దిత్యాకర్ణ్య సచోత్తరం నహి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః. దాసి అయినటువంటి మందర దయారహితమైన మాటల చేత కైకేయి ప్రలోభపడి శ్రీరాముడి యొక్క ప్రథమాభిషేక సమయంలో భరతుణ్ణి పట్టాభిషిక్తుని చేయాలని, రాముణ్ణి అడవులకు పంపాలని దిత్యాకర్ణ కఠోరమైనటువంటి వాక్యలను దశరథుని వద్ద పలికినది. అవి వినలేక దశరథుడు మూర్ఛిల్లిపోయాడు, అంటే శరీరం విడిచినాడు అని మనకు మొత్తం అయోధ్యకాండ సారాన్ని ఒక శ్లోకంలో చెప్పినాడు అత్రి మహర్షి గారు. 3వ శ్లోకం భరద్వాజ మహర్షి గారు అరణ్యకాండ సారాన్ని చెప్పినారు. శ్రీరామ పితృశాసనాద్వనమఘాత్ సౌమిత్రి సీతాన్వితో గంగాం ప్రాప్య జటాం నిబధ్య సగుహః సచ్చిత్రకూటే వసన్ కృత్వా తత్ర పితృక్రియాం సభరతో దత్వా భయం దండకే ప్రాప్యాగస్త్య మునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయం అని శ్రీరామచంద్రుడు తండ్రి గారి యొక్క శాసనం అనుసరించి లక్ష్మణ సీతా సహితుడై వనములకు వెళ్ళినాడు. గంగా తీరంలో గుహుణ్ణి కలుసుకొని అక్కడే జటలను కట్టుకొని చిత్రకూటంలో నివాసం ఉంటూ ఉన్నాడు. అక్కడికి భరతుడు రాముడు అక్కడ ఉన్నాడని తెలుసుకొని వచ్చి దశరథుడు కాలం చేసినాడని చెప్పడం జరిగింది. భరతుడితో కలిసి అతడు పితృక్రియలు అక్కడ నిర్వహించినాడు. ఆ తర్వాత దండకారణ్యంలోకి ప్రవేశించి 12 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి మునియాశ్రమంలో నివసించి అగస్త్యముని దగ్గరికి వచ్చినారు. వారు విశేషమైనటువంటి ధనుర్బాణములు, అక్షయ తూణీరములను ఇచ్చినారు అని అరణ్యకాండ మొత్తం కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి గారు కిష్కింధకాండ సారాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. గత్వా పంచవటీమగస్త్యవచనా దత్వా భయం మౌనినాం చిత్వా శూర్పనఖాస్య కర్ణయుగలం త్రాతుం సమస్తాన్ మునీన్ హత్వా తం చకరం సువర్ణహరిణం భిత్వా తదా వాలినం తారారత్నమవైరిరాజ్యమకరోత్ సర్వం చ సుగ్రీవసాత్ అని
అగస్త్యుడి యొక్క సూచన మేరకు పంచవటికి వెళ్ళినాడు. అక్కడ మునులకు అభయాన్నిస్తూ కరదూషణాది రాక్షసులను సంహరించినాడు. శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి మునులకు అభయాన్నిస్తూ కరదూషణాది రాక్షసులను సంహరించినాడు. మాయాలేడిని చంపేటువంటి క్రమంలో సీతమ్మను కోల్పోయినాడు. ఆ తర్వాత వాలిని సంహరించినాడు. సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజుగా ప్రతిష్ఠించినాడు అని కిష్కింధకాండ మొత్తం సారాన్ని ఇక్కడ మనకు అందిస్తూ ఉన్నారు విశ్వామిత్ర మహర్షి. తర్వాత గౌతమ మహర్షి సుందరకాండ సారాన్ని అందిస్తూ ఉన్నాడు. దూతో దాశరథేహ సలీలముదదిం తీర్త్వా హనుమాన్ మహాన్ దృష్ట్వా శోకవనే స్థితాం జనకజాం దత్వాంగులేర్ముద్రికాం అక్షాదీనసురాన్ నిహత్య మహతీం లంకాం చ దగ్ధ్వా పునః శ్రీరామం చ సమేత్య దేవజననీ దృష్టామయేత్యబ్రవీత్ అని సుందరకాండ సారం మొత్తం కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. దశరథుడి యొక్క దూతగా 100 యోజనాల సముద్రాన్ని దాటి హనుమంతుడు అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని చూసినాడు. శ్రీరాముడు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని ఆ యొక్క సీతమ్మ తల్లికి అందజేసినాడు. అక్షాది రాక్షసులను సంహరించినాడు. లంకను దగ్ధం చేసినాడు. తర్వాత శ్రీరాముని దగ్గరికి వచ్చి సీతమ్మను చూసినట్లుగా చెప్పడం జరిగినది. ఇది సుందరకాండ సారం. ఆ తర్వాత యుద్ధకాండ సారాన్ని జమదగ్ని మహర్షి మనకి అందిస్తూ ఉన్నాడు. ఆమోబద్ధపయో నిధి కపివరైర్ వీరైర్నలాద్వైర్వృతో లంకాం ప్రాప్య సకుంభకర్ణ తనుజం హత్వారణే రావణం తస్యామ్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకార్ ఆరూఢః సన్పురమాగతః సభరతః సింహాసనస్థో బభౌ అని రాముడు నలనీరులతోటి వానర సైన్యంతో కలిసి సేతువును నిర్మించినాడు. లంకకు చేరినాడు. కుంభకర్ణ సహితంగా రావణుణ్ణి రణంలో అంతం చేసి విభీషణుని రాజుగా ప్రతిష్ఠ చేసి సీతను గైకొని పుష్పక విమానంలో నందిగ్రామాన్ని చేరి భరతుణ్ణి యువరాజుగా తాను రాజుగా పట్టాభిషిక్తుడవడం జరిగింది అని రామాయణాన్ని చెప్పడం జరిగింది. ఉత్తరాఖండను కూడా వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది. రామో హయమేధ ముఖ్యమకృత్ సమ్యక్ ప్రజా పాలయన్ కృత్వా రాజ్యమధానుజైశ్చ సుచిరం భూరిస్వధర్మాన్వితౌ పుత్రౌ భ్రాతృసమన్వితౌ కుశలభౌ సంస్థాప్య భూమండలే అయోధ్యాపురవాసిభిష్ట సరయూ స్నాత ప్రపేదే ధివం అని శ్రీరాముడు 100 అశ్వమేధ యజ్ఞములను చేయడం జరిగింది. 11,000 సంవత్సరాల పాటు ప్రజాపాలనను కొనసాగించినాడు. రాజ్యాన్ని పరిపాలించినాడు. సుచిరకాలము ధర్మం యందు నిలబెట్టడం జరిగింది. తన యొక్క పుత్రులను భ్రాతృపుత్రులను కుశలవులను భూమండలం మీద రాజులుగా పట్టాభిషిక్తులను చేసి అయోధ్యాపురవాసులతో కలిసి సరయూ నదిలో అవతారమును పరిసమాప్తి గావించడం జరిగింది అని మొత్తం రామాయణాన్ని 7 శ్లోకాలలో మనకు అందించడం జరుగుతుంది. దీనికి ఫలితాన్ని అందరూ ఋషులు కలిసి చెప్పినారు. శ్రీరామస్య కథా సుధాతి మధురాన్ శ్లోకానిమానుత్తమాన్ ఏ శృణ్వంతి పఠంతి చ ప్రతిదినం తే గౌగ విధ్వంసినః శ్రీమంతో బహుపుత్ర పౌత్ర సహిత భుక్త్వేహ భోగాంశ్చిరం భోగాంతే తు సదార్చితం సురగణైర్ విష్ణోర్లభంతే పదం. ఈ శ్రీరాముని యొక్క కథ అతి మధురమైనది. ఈ శ్లోకములు అంతకంటే ఉత్తమమైనవి. వీటిని శృణ్వంతి పఠంతి విన్నా చదివినా ప్రతిదినము విన్నా చదివినా ఘోరమైనటువంటి పాపములు కూడా నశించిపోతాయి. శ్రీమంతుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది. బహుపుత్ర పౌత్ర సహిత అతడు పుత్రులను కలిగి ఉంటాడు. మనవలను చూస్తాడు. వారి వృద్ధిని కూడా చూస్తాడు. భుక్త్వేహ భోగాంశ్చిరం ఏ భోగాలను అనుభవించాలో అవన్నీ కూడా ఇక్కడ అనుభవిస్తాడు. చిరకాలము అనుభవిస్తాడు. దీర్ఘాయువును పొందుతాడు. భోగాంతేతు సదార్చితం సురగణైర్ ఆ భోగములన్నీ అనుభవించిన తర్వాత దేవతల చేత అర్చింపబడుతూ విష్ణులోకమును పొందుతాడు అని సప్తర్షులు ఈ యొక్క సప్తర్షి రామాయణానికి ఫలితాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అంత విశిష్టమైన శ్లోకాలండి. కాబట్టి అందరూ కూడా వీటిని నేర్చుకోండి, చదువుకోండి, వినండి. అందరూ వినియోగించుకొని నిత్యం విని శ్రీరామానుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.